హాయ్ గాయ్స్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే కృష్ణమ్మ. సో ఫ్రెండ్స్, ముందుగా మూవీ స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే ఒక ముగ్గురు అనాథాలు ఉంటారు భయ్య. సో ఆ ముగ్గురు అనాథాల ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, సో వాళ్ళ ముగ్గురికి ఒకరంటే ఒకరు ఎంత ఇష్టము అనేది ఈ మూవీ స్టోరీలో చూపించారు భయ్య. సో ముగ్గురులో ఒక ఫ్రెండ్ కొంచెం డీసెంట్గా ఉంటాడు భయ్య. తను షాప్ పెట్టుకొని షాప్ రన్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ ఇల్లీగల్ వర్క్స్ చేస్తూ ఉంటారు భయ్య. సో ఆ టైంలోనే వాళ్ళు లవ్లో పడిపోవడం, సో లైఫ్లో కొంచెం సీరియస్ రావడము, లైఫ్ను కొంచెం మంచిగా లీడ్ చేద్దాం అనుకుంటారు భయ్య. సో ఆ టైంలో ఒక సిచ్యువేషన్ జరిగిద్ది భయ్య. ఆ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఒక కేసులో ఇరుక్కుంటారు భయ్య. అసలు ఆ కేసు ఏంటి, వాళ్ళు ఏ కేసులో ఇరుక్కున్నారు అన్నది కూడా వాళ్ళకి తెలియదు భయ్య. సో దాని తర్వాత ఏమేమి సిచ్యువేషన్ జరిగాయి అన్నది మూవీ స్టోరీ లైన్ భయ్య. ఈ మూవీని డైరెక్టర్ రివెంజ్ స్టోరీలా తీసుకెళ్లాడు భయ్య. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటారా భయ్య? సో నాకైతే మూవీ అంత పెద్దగా ఏమనిపించలేదు, జస్ట్ యావరేజ్ అనిపించింది భయ్య. పర్లేదు, వన్ టైం వాచబుల్ మూవీ. సో మూవీ స్టోరీ లైన్ బాగుంది, రివెంజ్ స్టోరీ బాగుంది. సో ఈ మూవీలో లవ్ స్టోరీస్ కొంచెం నాకు నచ్చలేదు భయ్య. సో ఏదో అలా లైట్గా తీసుకెళ్లారు, ఏదో మూవీ ఉంది కదా లవ్ స్టోరీ పెట్టాలని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది. కానీ సో లవ్ స్టోరీని అంత ప్రాపర్గా తీసుకెళ్ళినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు భయ్య. సో ఈ మూవీలో మెయిన్ పాయింట్ శివ లవ్ స్టోరీ భయ్య. ఆ లవ్ స్టోరీ వల్లనే మూవీ స్టోరీ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది భయ్య. సో ఆ లవ్ స్టోరీని కూడా నాకు అంత పెద్దగా ప్రాపర్గా చూపించినట్టు అనిపించలేదు భయ్య. నాకైతే ఈ మూవీలో వచ్చే లవ్ సీన్స్ అంత పెద్దగా ఎక్కలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. ఏదో హడావిడిగా సో ఈ క్యారెక్టర్ వల్ల మనకు యూజ్ ఉందని చెప్పేసి లవ్ స్టోరీ పెట్టాలని చెప్పేసి పెట్టినట్టు అనిపించింది. కానీ సో నాకైతే ఆ లవ్ స్టోరీ అంత ప్రాపర్గా అనిపించలేదు భయ్య. ఈ మూవీని ఇంకా కొంచెం ప్రాపర్గా తీసినట్టయితే ఈ మూవీ చాలా బాగుండదు భయ్య. ఈ మూవీ కనుక మీరు చూస్తానంటే ఖచ్చితంగా చూడొచ్చు భయ్య, వన్ టైం వాచబుల్ మూవీ. నాకైతే మూవీ పర్లేదు, యావరేజ్గా ఉంది అనిపించింది. సో మీరైతే చూసేయండి ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చితే నచ్చచ్చు. ఇంకా ఈ మూవీలో యాక్టింగ్ విషయానికి వచ్చినట్లయితే హీరో సత్యదేవ్ చాలా బాగా చేశాడు భయ్య. తన యాక్టింగ్ నాకు చాలా చాలా ఇష్టము. ఈ మూవీలో తన ఎమోషన్ సీన్స్ కానీ రివెంజ్ సీన్స్లో కానీ చాలా బాగా చేశాడు భయ్య. ఈ మూవీలో నాకు సత్యదేవ్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. మెయిన్గా నాకైతే జైల్లో ఆ చెట్టు సీన్ కానీ క్లైమాక్స్ షాట్లో కానీ సో తన యాక్టింగ్ చాలా బాగా నచ్చింది భయ్య. అక్కడైతే యాక్టింగ్ కుమ్మేశాడు. ఈ మూవీ మెయిన్ హైలైట్ వచ్చేసి సత్యదేవ్ యాక్టింగ్ అని చెప్తా భయ్య నేనైతే. సో నెక్స్ట్ మన కోటి క్యారెక్టర్ చేసిన లక్ష్మణ్ భయ్య. సో లక్ష్మణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు భయ్య. ఈ మూవీలో తన క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్తో సమానంగా ఉంటుంది భయ్య. సో ఈ మూవీలో లక్ష్మణ్కి అయితే మంచి క్యారెక్టర్ పడింది భయ్య. ఇంకా నెక్స్ట్ శివ అనే క్యారెక్టర్ భయ్య. నాకైతే ఈ క్యారెక్టర్ యాక్టింగ్ అంత పెద్దగా ఏం అనిపించలేదు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్ని ఓకే అనిపించాయి. ఈ మూవీలో యాక్టింగ్ చేసిన హీరోయిన్స్ విషయానికి వస్తే వీళ్ళ యాక్టింగ్ నాకైతే అంత పెద్దగా ఏం అనిపించలేదు భయ్య. ఏదో అలా చేశారంటే చేసేసారు, నాకైతే అంత పెద్దగా నచ్చలేదు భయ్య. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది భయ్య. ఒక 2-3 సాంగ్స్ అయితే బాగున్నాయి భయ్య. సాంగ్స్ నాకు కొంచెం పర్లేదు అనిపించింది. సో ఇంతే గైస్ మన రివ్యూ. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పే మూవీ రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరు దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరెవరు మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటా. సైనింగ్ ఆఫ్ మీ కామెంట్ స్టార్.